కాక్రోచ్ జనతా పార్టీ స్పాన్సర్స్ ఎవరో మీ అందరికీ ఈ పాటికి అర్థమై ఉండాలి. బెంగళూరులో కాంగ్రెస్ ర్యాలీ వల్ల ట్రాఫిక్ జామ్ అయిపోయి విద్యార్థులు ఎగ్జామ్ రాయలేకపోయారు. దీని మీద మీ స్పందన ఏంటి అని అడిగితే, ఏదైతే నీటి విద్యార్థుల కోసం పోరాటం చేస్తున్నామని చెప్పుకుంటున్నారో కాక్రోచ్ జనతా పార్టీ, అందులో సభ్యుడు ఏం చెప్తున్నాడంటే, लेकिन बेंगलुरु में जो भारतीय जनता पार्टी आरोप लगा रही है कि कांग्रेस पार्टी की रैली या कार्यक्रम की वजह से तमाम छात्र जो हैं वो रोने लगे, समय से अपने एग्जाम सेंटर पर नहीं पहुंच पाए। सरकार किसकी है? सरकार किसकी? नीट एग्जाम कौन ले रहा है? केंद्र सरकार ले रही है। कांग्रेस की रैली या कार्यक्रम। अरे यार, सरकार किसकी है? आप लोग क्यों दूसरों को टारगेट? सरकार किसकी है मुझे बताइए। सरकार तो वहाँ कांग्रेस की है। एक सेकंड, అక్కడ ప్రభుత్వం ఎవరిది అంటే కాంగ్రెస్ ఆ ర్యాలీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ర్యాలీ అనగానే కాదు ఈ ఎగ్జామ్ ని కండక్ట్ చేసింది ఎవరు? కేంద్ర ప్రభుత్వమే కదా. అంటే కేంద్ర ప్రభుత్వం ఇక నుంచి కాక్రోచ్ జనతా పార్టీ ప్రకారం ఎక్కడైనా ఎగ్జామ్స్ పెట్టాలి అనుకుంటే, సార్ మీ రాష్ట్రంలో ఏమన్నా ర్యాలీలు ఉన్నాయా, నిరసనలు ఉన్నాయా, మీరు చెప్తే ర్యాలీలు నిరసనలు లేని రోజు మేము ఎగ్జామ్ పెట్టుకుంటామని అడుగుద్దా? దిమాకుందా అసలు కొంచెమైనా? ప్రధాని మోదీ గారి లాంటి వాళ్ళే ఎలాంటి సెక్యూరిటీని ఆలోచించకుండా 45 నిమిషాల పాటు ఎయిర్పోర్ట్ లో ఆగిపోయారు విద్యార్థుల భవిష్యత్తు కోసం. ఈ ప్రశ్నను విలేకరు అడుగుతుంటే దాన్ని చెప్పకుండా ఆన్సర్ డైవర్ట్ చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూ, కాంగ్రెస్ ర్యాలీ వల్ల ఎగ్జామ్ కి పిల్లలు లేట్ అవ్వడం కూడా సెంట్రల్ లో ఉన్న బీజేపీ తప్పే అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే దీని వెనుక స్పాన్సర్ ఎవరు అనేది ఇంకా అర్థం కావట్లేదా? చాలా క్లియర్ కట్ కదా.